లాజరస్ సమాధి యెరూషలేముకు తూర్పున ఆలివ్ పర్వతాలపై బేతనియాలో ఉంది. మరియా, మార్త, లాజరస్లతో యేసుకు స్నేహం ఉన్న ఇష్టమైన విశ్రాంతి స్థలం మరియు ఆశ్రయం అని భావిస్తున్నారు. బేతనియాలోని సమాధి నుండి యేసు లాజరును మృతులలో నుండి లేపాడు. ఈ భాగము యోహాను సువార్త 11వ అధ్యాయం 1 నుండి 44 వచనాలు వరకు వివరించబడి ఉన్నది. 16వ శతాబ్దం నుండి సమాధి ఉన్న ప్రదేశం ఆల్ ఉజైర్ మసీదుచే ఆక్రమించబడింది. ప్రక్కనే ఉన్న రోమన్ క్యాథలిక్ చర్చ్ ఆఫ్ సెయింట్ లాజరస్ ఆంటోనియో బార్లుజీసే రూపొందించబడింది. 1952-1955 మధ్య ఫ్రాన్సిస్కాన్ ఆర్థర్ ఆధ్వర్యములో ఇది నిర్మించబడింది. ఇది చాలా పురాతనమైన స్థలములో ఉంది. 1965లో సమాధికి పశ్చిమాన గ్రీకు ఆర్థోడాక్స్ చర్చి నిర్మించబడింది. ఈరోజు సమాధికి ప్రవేశ ద్వారం వీధి నుండి అసమాన రాతితో కూడిన మెట్ల ద్వారా ఉంది. ఇది 1896లో వివరించబడినట్లుగా అప్పటి ఆధునిక వీధి స్థాయి నుండి 24 మెట్లు ఉన్నాయి. ఇది ప్రార్థనా స్థలంగా పనిచేసే ఒక చతురస్రాకార గదికి దారితీసింది. దాని నుండి మరిన్ని మెట్లు లాజరస్ సమాధిగా భావించబడే దిగువ గదికి దారితీసింది. అదే వివరణ నేటికి వర్తిస్తుంది. బేతనియాలో చర్చి గురించిన మొదటి ప్రస్తావన 4వ శతాబ్దం చివరిలో ఉంది. అయితే చరిత్రకారుడు యూసేబియస్ ఆఫ్ సిజేరియా క్రీస్తు శకము 330లో మరియు బోర్డియాక్స్ యాత్రికుడు లాజరస్ సమాధి గురించి ప్రస్తావించాడు. క్రీశకం 390లో జెరోమ్ సెయింట్ లాజరస్కు అంకితం చేయబడిన ఈ చర్చిని లాజారియం అని పిలిచాడు. ఇది దాదాపు 410 సంవత్సరంలో యాత్రికుడు ఎగేరియాచే ధృవీకరించబడింది. అందువల్ల చర్చి క్రీశకము 333 నుండి క్రీశకము 390 మధ్య నిర్మించబడిందని భావిస్తున్నారు. ప్రస్తుత ఈ ప్రదేశంలో 4వ శతాబ్దపు చర్చి నుండి మొజాయిక్ అంతస్తు యొక్క అవశేషాలు